మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు ఏం చేస్తున్నారంట, తెలియచేయుచు ఉన్నాము. దేవుని మహిమ కలుగునగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ భక్తుడు రాస్తున్నాడు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది అని ఈ భక్తుడు చక్కగా వివరిస్తున్నటువంటి మాట మనకు తేట తెల్లగా బయలుపరచబడుతుంది. యేసుతో కూడా 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఆయన గుణాన్ని తెలుసుకున్నారు, ఆయన ప్రేమను తెలుసుకున్నారు, ఆయన త్యాగాన్ని తెలుసుకున్నారు, ఆయన గద్దింపును తెలుసుకున్నారు. ఆయన దేవుని పట్ల విధేయత కలిగినటువంటి సమస్తాన్ని గుర్తుపట్టినటువంటి ఈ శిష్యుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, మాతో కూడా మేము ఎలాగైతే క్రీస్తుని మేము అనుభవించామో, ఎలాగైతే క్రీస్తుతో మీ సహవాసం కలిగి ఉన్నామో, ఈ సహవాసము, ఈ సన్నిహితము, ఈ సమస్తము మీకు కలగాలని మీతో పంచుకుంటున్నాం. ఎందుకంటే మీకు తెలియదు కదా, మీరు యేసుప్రభు దగ్గరికి అద్భుతాల కోసం వచ్చారు, ఏదో దీవెన పొందాలని వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో అనేక మంది యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చేవాళ్ళు, ఈ రోజున ఎందుకు వస్తున్నారంటే, ఏమంటే మీ మందిరానికి వస్తే పిల్లలు లేని వాళ్ళకి దేవుడు పిల్లలు ఇస్తాడు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి, మీ ప్రార్థన ప్రభు ఆలకించి మాకు ఒక మగపిల్లడిని ఇస్తాడని మేము వచ్చామండి. మాకు దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ ఉంటే వాటి నుంచి విడుదల పొందడానికి వచ్చామండి. ఏమంటే మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే, చేతబడి శక్తులు మా మీద ప్రయోగించినప్పుడు ఆ ప్రయోగాల నుంచి మేము విడుదల పొందాలని మీ కొరకు మేము ఇంత ఖర్చు పెట్టి పిలిపించామండి అని. ఎవరైనా సరే సేవకులు పిలిపించుకోవడానికి, మందిరానికి రావడానికి గల కారణం ఏంటంటే, అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోవటం. మరలా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో పొరలాడటానికి. ఈ రోజుల్లో అనేక మంది సంఘాలు అలాగే కనబడుతున్నారు. వారి అవసరాలు తీర్చుకోవటం, వెళ్ళిపోవటం. ఏమంటే వాళ్ళ పరిస్థితులన్నీ తీర్చుకోవటం, వెళ్ళిపోవటం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ అవసరాలు తీర్చబడేందుకు రావాలి, కరెక్టే. కానీ ఆయన వెంటాడి ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయనలో ఉన్న ప్రేమ నీలోకి వచ్చేటట్లుగా మేము ఎలా ప్రయాసపడ్డామో మీరు కూడా అలా ప్రయాసపడాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళతో, దేవునితో ఉన్నటువంటి సేవకులు చెప్పే మాట, ఆయనతో మీకు సహవాసం ఉండాలి. ఆయనతో సహవాసం లేకనే ఈరోజు అనేక మంది ఏదో కొద్ది కాలం నిలబడుతున్నారు, తర్వాత త్రొట్టిల్లిపోతున్నారు. కొద్ది కాలం మందిరానికి వస్తున్నారు, త్రొట్టిల్లిపోతున్నారు. కొంతకాలం భక్తి చేస్తున్నారు, త్రొట్టిల్లిపోతున్నారు, లోకల్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాదు, మీరు ఆయనతో సహవాసం చేయండి. మీరు ఆయనతో సహవాసం చేయండి. మేము చూచిన దాన్ని, వినిన దాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. ఆయన తండ్రితో కూడా ఉన్నవాడు కనుక మనల్ని ఆయనతో కూడా పెట్టాలి. అయితే ఏం చేయాలి? ప్రభు చెప్పిన మాటని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. ఏమంటున్నాడండి అక్కడ? మీరు నాతో ఉంటే, నేను మీతో ఉంటే వాళ్ళు బహుగా ఫలిస్తారని యేసయ్య చెప్తున్నాడు. మరి ఈరోజు మనమేం చేస్తున్నాం? ఆయన దగ్గరకు వచ్చి ఏదో కకృతిపడి, పథకాల కోసం కకృతిపడి ఇక తర్వాత అంతా అయిపోయినట్లుగా కాదు. ఈరోజు అనేక మంది దేవుని మందిరానికి వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుకొని ఇక హాయ్ బాయ్, ఇక కనపడరు. ఇక ఏమంటే మాకు అనారోగ్యంగా ఉందండి, ప్రభా స్వస్థపరచు ప్రభా, దేవుని కృప ఉండి వారి మీద
దేవుని ప్రార్థన ఆలకించి వారికి స్వస్థత కలిగింది అనుకోండి, ఇక మందిరం మొహం చూడరు. ప్రార్థన చేసినప్పుడు ఏమన్నా మాకు ఈ అవసరత ఉంది, దీనికోసం ప్రార్థన చేయండి, వాళ్ళ అవసరం తీర్చబడిందా, ఇక మందిరం మొహం చూడరాలు. వాళ్ళ అవసరతలు, వాళ్ళ కుటుంబ అవసరతలు, వారి పిల్లల్లో మేలులు, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చబడిన తర్వాత దేవుడు లేడు, దేవుని మందిరం లేదు, సేవకులు లేరు, ఏమీ లేదు. దారిలో కనపడ్డప్పుడు అడిగాను, అమ్మ మందిరానికి రావట్లేదు, దేవుడు ఎంత చేశాడంటే నాకు రావాలనే ఉంది, నేను చచ్చిపోతున్నాను, రాలేనందుకు నేను ఎంత బాధపడుతున్నానో నాకు ఆ బాధ తెలుసండి, ఏడుస్తున్నానండి, నేను ఎందుకు రాలేకపోతున్నానని ఏడుస్తున్నానండి. మాయ మాటలు ఎన్నైనా చెప్పచ్చు, మాయ మాటలు, వక్రీకరణ మాటలు, లేకపోతే పనికిమాలిన మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ వాక్యం ఏం చెబుతుంది తెలుసా? ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. దేవుని మహిమ కలుగునగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు దేవునితో మనం అంటు కట్టబడి ఉండడానికి చాలా రకాలైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనతో అంటు కట్టబడి ఉండాలి అనుకున్నటువంటి వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఒక ఆమె వచ్చి అంటది, అయ్యా తల పైకెత్తండి. ఒక ఆమె వచ్చి అంటది, అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వినండి, సమాధానం చెప్పండి. ఎంతమంది ఉన్నారు? 2 కొడుకులు ఉన్నారు. అయితే నేనేం చేయనమ్మా? ఒక కొడుకునేమో నీకు ఎడమవైపు కూర్చోబెట్టుకో, ఇంకో కొడుకునేమో కుడివైపు కూర్చోబెట్టుకో అంది. ఏసైకి ఏం అర్థం కాలే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈరోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? చాలామంది అయ్యా ఎక్కడికి వెళ్ళి మా అబ్బాయిని తీసుకెళ్ళి, ఇంకొంతమంది వినూత్నమైనటువంటి వాళ్ళు వెళ్ళు, మా అబ్బాయి కుదరదండి, వాడు ఉద్యోగం అంటాడు, ఇంకోటి ఆ కాలేజీకి వెళ్ళాలి, లేకపోతే అక్కడికి వెళ్ళాలి, వాడు కుదరదు. పిల్లలను కూడా మనం ఏదన్నా అడిగామనుకోండి, నాకు కుదరదండి. వాడు ఈ మధ్య ఒకటి అంటాడు, సరే పలానా చోట మీటింగ్కి వెళ్దా అంటే, సరే వెళ్ళేటప్పుడు ఫోన్ చేయి వస్తా. ఏంటన్నా వెళ్ళేటప్పుడు ఫోన్ చేయి వస్తా. ఈరోజు సేవకులు వారి కంటికి అలా కనబడుతున్నారు. అంటే ఆ టయానికి కుదిరితే ఆట లేకపోతే పాట లేకపోతే ఏమీ లేకపోతే రావాలన్న మనసు కలిగితే దేవుని పరిచర్య కోసం వస్తారు, దేవుని కోసం నిలబడతారు, సేవకులతో పాటు అలా పరిచర్యలోకి తిరుగుతారు. ఈ తల్లి ఏమంటుంది తెలుసా? అయ్యా నీతో ఉంటే నా పిల్లలకి ఏ డోకా ఉండదు. ఒకరిని ఎటు కూర్చోబెట్టుకోవాలంట, ఎటు కూర్చోబెట్టుకోవాలంట, ఒకరినేమో కుడివైపున, ఇంకొకరినేమో ఎడమవైపున. అప్పుడు ప్రభు అంటాడు, ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమవైపున కూర్చోబెట్టుకోవడానికి నా ఆధీనంలో లేదు, నా తండ్రి ఆధీనంలో ఉంది. ఎందుకు నీ తండ్రి ఆధీనంలో ఉంది అని ఒకవేళ ప్రభువుని అడిగితే అంటాడు, నేను కూడా నా తండ్రి చిత్తం చొప్పున చేయడానికి వచ్చాను, కానీ నా ఇష్టానుసారంగా మాట్లాడటానికైనను, నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికైనను, నా ఇష్టానుసారంగా చేయడానికని నేను రాలేదు. నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ భూలోకానికి నేను దిగి వచ్చాను. కాబట్టి ఎవడు కూడా వాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కుదరదు. లోకంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపులు, వాళ్ళ నడవడిక, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఎలా పడితే అలా వెళ్తారు. కానీ మనం దైవికంగా ఉన్న వాళ్ళం కదా, దేవుళ్ళు ఎదుగుతున్న వాళ్ళం కదా, దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళం కదా, ప్రార్థిస్తున్న వాళ్ళం కదా, దేవుని ఆరాధిస్తున్న వాళ్ళం కదా, మనం ఎలా ఉండాలి? దేవుడు చెప్పినట్లుగా దేవుని మార్గాల్లో నడవాలి, ఆ ప్రకారం వెళ్ళాలి. అందుకని ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షావల్లి, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు మాత్రం ఫలిస్తాడు. ఈరోజు నా జీవితం ఫలభరితంగా లేదు, నా జీవితం ఆశీర్వాదకరంగా లేదు, నా జీవితం ఎలా పడితే అలా ఉందంటే నువ్వు దేవునితో లేవు, దేవునితో లేవు. నువ్వు దేవునితో ఉంటే ఏవేవి నీ జీవితంలో ఉంటాయో ఓసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యవనస్తులైన వారు బైబిల్ తీయాలి త్వరగా. ఎల్లప్పుడూ దేవునిలో ఉన్నవారికి కలిగేటువంటి కార్యాలు చూడండి. ఈ ఫిలిప్పీ తన పత్రికలో రాస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఎవరి యందు ఆనందించాలి? దేవునిలో అంటుకట్టబడేవాడు దేన్ని బట్టి సంతోషిస్తాడు తెలుసా? దేవుని బట్టి సంతోషిస్తాడు.
ఈ లోకంలో ఉన్నవాడు దేని బట్టి సంతోషిస్తాడు? మన దగ్గర డబ్బు ఉంది అనుకోండి, నా జోబు మీద డబ్బు ఉంది, బయటికి వెళ్ళి బిర్యానీ తినొచ్చు, నచ్చిన డ్రెస్ కొనుక్కోవచ్చు, నచ్చిన చోటకి పిక్నిక్లకు తిరగవచ్చు. వాడు డబ్బు అయిపోయింది నాకే. తర్వాత వాడి కుటుంబ సభ్యులు వాడితో ఉన్నంత వరకే, వాడి యొక్క బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ ఒకడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నంత వరకే నా వాడు. ఆ ఉన్నతమైన స్థితి ఒకవేళ కోల్పోతే వాడు నా వాడని చెప్పుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో మాట రాదండి. ఈరోజున అటువంటి ప్రజలను చూసుకొని మన ధైర్యం అనుకుంటాం, నాకు ఇంతమంది బంధువులు అనుకుంటాం. నీ ఆనందానికి కారణం ఏంటంటే ఫలాందని చెబుతాం. కానీ క్రైస్తవులుగా మనకున్నటువంటి ఆనందం ఏంటో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని చూసినప్పుడల్లా మన మనస్సులో మన పెదవుల మీద చిరునవ్వు ఎప్పుడు ఉండడానికి గల కారణం ఏంటంటే, అతిశయించువాడు మన ప్రభువుని బట్టి అతిశయించాలి. దేన్ని బట్టి అతిశయించడానికి ఈ లోకం వెనతగింది కాదు. ఈ లోకాన్ని బట్టి అతిశయించడానికి, ఈ లోకాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అతిశయ కారణాలు ఈ లోకంలో ఏవైనా ఉన్నాయి అంటే ఏ కారణం లేదండి, ఏ కారణం లేదు. ఈరోజు చాలా మంది దేనికోసం బ్రతుకుతున్నామంటే, నా పిల్లల కోసం, నా భార్య కోసం బ్రతుకుతున్నాను. కానీ ఈ రోజులు అనేక మందిని చూస్తే అండి, ఇందాక కూడా చెప్పాను ఒక విషయం, చక్కగా ఆహ్లాదకరంగా ఆనందం వేసిందంట. బిచ్చి మీద నుంచి వెళ్తుంటే చక్కటి ఆనందం కలిగిందంట. భార్య అంది, ఏమండి నీళ్ళు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో, ఒక్క సెల్ఫీ దిగుదామండి అందంట. శుభ్రంగా సెల్ఫీ దిగడానికి పాపం నా భార్య అడిగింది కదా, తన సంతోషాన్ని కూడా కాదనకపోతే ఎట్లా అని బండి ఆపాడు. తీరా సెల్ఫీ దిగాడు. ఏమండి మంచి కెమెరా రావాలి కదా, డస్ట్ ఏదన్నా ఉందో ఏదుందని ఆ ఫోన్ తీసుకొని ఇటు దిగుతుంటే, ఏమంటే కొంచెం వెనక్కి వెళ్దాం, ఇంకొంచెం వెనక్కి వెళ్దాం, మొత్తానికి వెనక్కి తీసుకెళ్ళి ఒక తోపు దోసిందంట. కాళ్ళ పడిపోయాడు. తోసిందేమే. ఇప్పుడు ఏమన్నది, అయ్యో మా ఆయన ఓడిపోయాడు అన్న. ఈలోపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నువ్వే కదా దోసిందని పట్టుకొని ఈ రోజున ఉన్నారు. అడ్డుగా ఉన్న వాళ్ళని తొలగించుకోవడానికి చంపేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భార్యను బట్టి నువ్వు సంతోషించడం కాదు, భర్తను బట్టి సంతోషించడం కాదు, పిల్లలను బట్టి సంతోషించడం కాదు. ఏదో ఒక రోజు ఇంకా పిల్లలను బట్టి సంతోషం అంటారా? ప్రేమించిన వాడిని కాదన్నందుకు తల్లి ఏం చేసిందంట? చంపేసింది. వార్తలు చూస్తే భయం వేస్తుంది. ఈ రోజున నీ ఆనందం నీ పిల్లలు కాదు, ఈరోజు నీ ఆనందం నీ భర్త, నీ భార్య, లేకపోతే నీ కుటుంబ సభ్యులు కాదు. ఒకవేళ మనం ఆనందించాలి అని అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మనం ఆనందించాలి. ఆమేన్. అప్పటి గట్టిగా హల్లెలూయా. మరి ఆనందం దేవుని బట్టి ఆనందిస్తే ఈ ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? చిరకాలం అది మనతో నివాసం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని బట్టే నేను ఆనందించాలి, నా దేవుని బట్టే నేను అతిశయించాలి. మరి నువ్వు దేని బట్టి ఆనందిస్తున్నావు? కొంతమంది ముఖంలో నవ్వే కనపడదు, మామిడిపోయిన పెసరట్లు, ఏమండి మంట ఎక్కువైతే కనుక ఏంటి అండి అరిసెలు మారితే చూసారా, అలాగా కొంతమంది మొక్కలు చిరునవ్వే ఉండదు. ఇస్సాకు పుట్టినప్పుడు అనేక మంది నవ్వుకున్నారంట. మన సంతానానికి మూల పురుషుడు ఎవరండి? ఇస్సాకు పుట్టినప్పుడు ఏం కలిగిందంట? అనేకులు నన్ను చూసి నవ్వుతున్నారు గనక ఇతనికి ఇస్సాకు అని పేరు పెట్టింది. ఇస్సాకు అంటే అర్థం ఏంటి అమ్మా? అర్థం ఏంటమ్మా? నవ్వు. మీరు మాట్లాడుకుంటే నాకు వినపడాలి కదా, నవ్వు. మరి నీ మొక్కలో నవ్వు ఉందా? మన ఆనందం ఏంటో తెలుసు. ఎప్పుడు ఆమెను అంటాడు రా బాబు, ఎగిరిపోవాలి. ఎప్పుడు ఆమెను అంటాడు రా బాబు, ఎగిరిపోవాలి. అది మన ఆనందం. ఎగిరిపోయి ఎక్కడ పడాలి? వేడిగా వండామే వంట మీద వాలిపోవాలి. అంతేనా? ఆ వంట మీద వాలిపోవాలి. కొంతమంది వంట చేసుకోవడానికి కూడా బద్ధకం తెలుసా అండి? కొంతమందికి వంట చేసుకోవడానికి కూడా బద్ధకం. పొద్దున్నే లేచి ఏం చేస్తారు మహాతల్లులు? ఎన్నింటికి లేస్తారో తెలీదు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వంట చేసుకోవాలి.
ఈ పురుషులకు ఒకటే భయం, ఈయన ఎప్పుడు ముగిస్తాడో, ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు వంట మొదలేద్దో, ఎప్పుడు వంట అవుతుందో. గబగబ కూర చేసుకొని వచ్చి ఇంటిని ఇక్కడి నుంచి వెళ్ళగానే అన్నం వండుకుంటే అయిపోద్ది కదండి. మరి లేచి ఏం చేస్తారో తెలియదు మా తల్లులు. దేవుడు వాళ్ళని సత్కరించునుగాక. ఆమెనా ప్రైజ్ ది లార్డ్. చెయ్యాలండి, కష్టపడి కుటుంబం కోసం చేసినప్పుడు వాళ్ళు తింటున్నప్పుడు నువ్వు ఆనందిస్తావు. ఒకటి మన ఆనందం ఎవరండి? నువ్వు ఎవరిని బట్టి చూసి నన్ను కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏమన్నా పలానోళ్ళు వాళ్ళు అన్నారు, మొహం ఏంటమ్మా, మొహం ఏంది అట్ట తయారైంది అని అన్నావు అనుకో, మా అబ్బాయి మాట ఏంటలేదండి, మా అమ్మాయి ఇంత మాట అన్నాడు, మా ఆయన ఇంత మాట అన్నాడండి, మా ఆవిడ ఇంత మాట ఉందండి. నేను ఎలా ఉంటే పక్కింటోళ్ళకి ఎందుకండి? ఎవరు ఎలా ఉంటే ఎవరేమంటే నీకెందుకు? నువ్వు అతిశయించవలసింది ఎవరిని బట్టి? నువ్వు ఆనందించవలసింది ఎవరిని బట్టి? నువ్వు దేవుణ్ణి బట్టి. దేవుడితో నువ్వు అంటుకట్టబడి ఉంటే మనుషులు ఎన్ని మాటలను మాట్లాడినా, ఏమండి, మనుషులు ఎన్ని రకాలుగా నిన్ను బాధ పెట్టాలని చూసినా, మనుషులు ఎన్ని రకాలుగా నిన్ను చిత్రహింసలు చేయాలని చూసినా, నీ ముఖంలో కనబడితే చిరునవ్వు, దాన్ని చూసే వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ అవుతుంది. అర్థమైందా? నువ్వు నవ్వుతూ ఉండాలి. ఎన్నన్నా కానీ నవ్వుతూ ఉందేంట్రా, ఎన్నన్నా కానీ అసలు అంత ముఖంలో చిరునవ్వు పోవట్లేదేంటి? ఎన్నన్నా కానీ అసలు వాళ్ళ యొక్క ముఖంలో కళ పోవట్లేదేంటి? కొంతమంది ముఖంలో కళ ఉండదు. ఈ కళ రావటానికి ప్రతి దేవుని బిడ్డ వాళ్ళు ఎన్ని పౌడర్లు రాస్తారో. ఈ మధ్య కొన్ని సబ్బులు వస్తున్నాయి, ఈ సబ్బు పూసుకోండి మీ ముఖం తెల్లగా గ్లోగా కనపడుతుంది, ముఖం కనపడుతుంది. ఎలుగుతోళ్ళు తీసుకొచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు. నువ్వు ఎన్ని అన్నారాయి, నువ్వు ఎన్ని, ఏమండి, ఒక పిల్లకై, 2 పిలకలై, పాములాగా 10 పిలకలై. నీ ముఖంలో కళ లేనప్పుడు ఎన్నేస్తే ఏ సుఖం? ఆ కళ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవుణ్ణి బట్టి ఆ కళ వస్తుంది. నువ్వు దేవునిలో ఉన్నప్పుడు ఆ కళ వస్తుంది. నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు నీ ముఖంలో ఒక దైవికమైనటువంటి కళ నీ జీవితంలో దేవుడు పెడతాడు. నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు లోకపరంగా ఎన్ని పూసుకో, నీకు ముఖంలో కళ రాదు. అందుకని దేవునితో నువ్వు అంటకట్టబడ్డప్పుడు దేవుడు నీ నోట ఏముంచాడంట? ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి. దేవుడు నాకు ఇచ్చాడు. రెండోది ఏంటి? అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 15:11. మీ అందు నా సంతోషం ఉండవలెనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలనని. ఏ సంగతులు? మీరు నాతో ఉంటే తప్ప మీ సంతోషము పరిపూర్ణం అవ్వదని చెప్పే సంగతి. ఈ లోకంతో ఉన్నావు అనుకోండి, ఈ లోకంతో పాటు నువ్వు పరిగెడుతున్నావు అనుకోండి, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. గడ్డి పువ్వును చూడండి, పొద్దున ఉదయిస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. అయినను అది సంతోషంగా ఉండదు. కానీ నువ్వు దేని యందు సంతోషంగా ఉండాలి? దేవునితో నువ్వు అంటుకట్టబడుతున్నావా లేదా? నా దేవునితో నేను అంటుకట్టబడితే నా సంతోషం పరిపూర్ణం అవుతుంది. నా దేవునితో నేను ఉంటే నా యొక్క సంతోషం పరిపూర్ణం అవుతుంది. కొద్దిగే సంతోషం, నీ సంతోషం ఎక్కువ లేదు, కొద్దిగే ఉంది, నీ ముఖం అంతా దుఃఖంతో ఉందనుకోండి. దుఃఖంతో ఉండమని కొంతమంది జీవితంలో ఎంత నవ్వించినా కానీ నవ్వు ఉండదు, ఎంతగా వాళ్ళు పొగిన నవ్వు ఉండదు. వాళ్ళు నవ్వాలనుకున్నప్పుడే నవ్వుతారు. వాళ్ళు ఒక రిమోట్ అనమాట, రిమోట్ లాగా ఉంటారు. వాళ్ళ ముఖంలో నవ్వు కనపడదు. వీళ్ళు కదిలించుకుంటేనే కంపురా బాబు అన్నట్టు ఉంటారు. వీళ్ళు కదిలించుకోపోకుండా ఉంటేనే చాలా మంచిది అన్నట్లుగా కొంతమంది మొఖాలు సీరియస్గా అలా పెట్టి ఉంటాయి. రోడ్ల మీద పోయేటప్పుడు కొన్ని కుక్కలు ఉంటాయి, తోకూపుతో తిరిగే కుక్కలు ఉంటాయి, చూసారా? కొన్ని కుక్కలు వాటిని చూస్తే అనిపిస్తుంది, పలకరియాలనిపిస్తుంది. కొన్ని కుక్కలు వాటి జోడు ఎవడన్నా వెళ్తాడండి, వాటి జోడు ఎవడన్నా వెళ్తాడా? ఈ కుక్కలను చూస్తే వాళ్ళు కానీ తోక ఊపుకుంటా వచ్చే కుక్కలు ఉంటాయి, వాటి దగ్గరికి వెళ్తాం, వాళ్ళని పిలుస్తాం. అవసరమైతే పక్కనే బిస్కెట్ కొట్టు ఉందనుకోండి, ఆ 5 రూపాయల బిస్కెట్ కొని దానికి వేయాలనిపిస్తుంది. అదే అందరికి ఆ దరిదాపుల్లో కూడా రాం. కొంతమంది మొక్కలు చూడండి ఎప్పుడు అలాగే పేలాలు లేగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే వీళ్ళు దైవికంగా ఎదిగేటువంటి స్వభావం వీరి జీవితాల్లో లేదు.
నువ్వు దేవునిలో ఉన్న వ్యక్తివైతే, దేవునితో అంటుకట్టబడ్డ వ్యక్తివైతే అనేక మందిని ఆకర్షించడానికి నువ్వేం చేస్తావు తెలుసా? నీ ముఖంలో ఒక ప్రకాశమానమైన వెలుగు కనబడుతుంది. ఆమె ఇంకోటి ఏముందో తెలుసా? పాదాలు కూడా సుందరాలుగా కనబడతాయి అంట. పాదాలు ఎలా ఉంటాయి? ఏమండి, అరికాళ్ళు పాదాలే సుందరాలుగా కనపడితే ముఖం ఇంకెంత ఉండాలి? అందుకే ఓ భక్తురాలు అంటది, నేను నల్లని దాననైనను, మాట్లాడు, నల్లని దాననైనను, ఎక్కడుందా మాట? పరమగీతాల్లో చక్కగా రాయబడి, నేను నల్లని దానినైనను బహు సౌందర్యవంతురాలు. కారణం ఏంటంటే నా ప్రియుడితో నేను అంటుకట్టబడ్డాను. చెట్టులో నుంచి వేరు చేసిన కొమ్మలాగా వాడిపోలేదు. చెట్టులో నుంచి నరకబడ్డటువంటి చెట్టులాగా నేను వాడిపోలేదు. నా ప్రియుడితో నేను అంటుకట్టబడి ఉన్నాను కనుక నేను ఎప్పుడు పచ్చగా పరిమళ వాసనని వెదజల్లేటట్లుగా నేను కనబడుతున్నా. నువ్వు దేవుని మందిరానికి వచ్చే వ్యక్తివి, దేవునిలో ఎదుగుతూ ఉన్న వ్యక్తివైతే నీ ముఖంలో ఏం కనపడుతుందంట? కడుపు నిండా తినటం ద్వారా కాదు. షడ్రక్ మేషక్ అబేద్నగోల గురించి మనం చదువుతున్నప్పుడు రాయబడిన మాట ఏంటంటే, వీళ్ళ ముగ్గురు వాళ్ళు అన్నారంట, ఏమండి, రాజుగారు భుజించే ఆ అన్నపానాలు మాకొద్దు, మాకేదో ఆకుకూర, అదే టమాటా పచ్చడి అవి ఉంటాయి, కొంచెం అవే పెట్టండి. అదేంటి, రాజుగారు మిమ్మల్ని చూసేటప్పుడు మీ మొక్కలు తేజస్మానంగా కనపడాలి. అలా లేకపోతే రాజుగారు మమ్మల్ని అయ్యా, నీకుండే రూల్స్ నీకుంటాయి, మాకుండే రూల్స్ మాకుంటాయి. మేము తినే పదార్థాల ద్వారా మాకు ముఖం మారుతుందా? కదా. మీకు ఏ అవమానం రానేమో దయచేసి మాకు ఆకుకూరలు, ఆ పప్పు, ఇంకా ఆ టమాటా పచ్చడి చేసి ఏది మాగబెట్టింది కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో వేసి నూరుతాను. ఈ మధ్య ఏముంది, 2 టమాటాలు 2 పచ్చిమిరకాయలు కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీలో అని తిప్పుతారు, అయిపోద్ది. ఇక ఈ దంచుడు బ్యాచ్లు ఏది ఈ రోజుల్లో? అర్థమైందా? తిండి కోసం ప్రయాసపడే రోజులు పోయాయి. ఒక గ్లాస్ బియ్యం 2 గ్లాసులు నీళ్ళు పోసి పొయ్యి మీద పెడితే ఉడికేదే ఆగిపోద్ది. 2 పుల్లలు తీసుకొచ్చి పెట్టే రోజులు పోయాయి. గ్యాస్ మీద పెట్టే రోజులు పోయాయి. అర్థమైందా? ఇంకా మనిషి ఎలా తయారయ్యారు? వేసేసి మిక్సీ గిర్రని తిప్పే రోజులు వచ్చాయి. ఇంకో మాట చెప్పమంటారా? పిండి నానబోసి మిక్సీలో వేసి గ్రైండర్లో వేసి తిప్పే రోజులు కూడా పోయి, ఇడ్లీ పిండి, దోశ పిండి, చపాతీలు అనేవాడు రంగాలు ఆడి దగ్గర 2 ప్యాకెట్లు కొంటారు. ఆడు ఏ చెమట దుడిచి తడిపి కట్టాడో తెలియదు. అవి ఎంత టేస్ట్ ఉంటాయో, దేవుని స్తోత్రం. అవి తిన్నవాడు మొఖాలు ఎలా ఉంటాయి? ఈ రోజులు వంట చేయడానికి కూడా ఎంత బద్ధకమో, అమ్మలేదు కనీసం ఒక గ్లాస్ బియ్యం గడి బద్ధకం, 2 టమాటాలు వేసి 2 పచ్చిమిరకాయలు వేసి కూర చేసుకున్న బద్ధకం. ఆ నిలవబెట్టిన పచ్చళ్ళు ఒకటి తగలబడి సత్తయ్యండి. ఆ సేవకులు వచ్చినప్పుడు కూడా అయ్యే. ఈ మధ్యకాలంలో 5 దినాలన్నా భయమే. నిజమండి. ఆ కారపొడి లేకపోతే ఆ టమాటా పచ్చడి అవి బాగుంది, నెయ్యి వేసుకుని ఇప్పటికి కాదంట, ఇంకెప్పుడుకో. పచ్చడి తినే యోగం కూడా లేదు. ఇప్పటికి కాదు, ఎప్పటికి? మొరగబెట్టి బూజు బట్టి నీళ్ళు పడి పోయిన తర్వాత బట్టలు కొంటారు కొంతమంది. పండగ అప్పుడు వేసుకొని మళ్ళీ వచ్చిన పండగకే ఈ లోపాటు లావ్ అవుతాడు, ఎవడో ఒకడికి ఇవ్వాలి. వాడు సన్నపడతాడు, ఎవరో ఒకరికి ఇవ్వాలి. ఎప్పుడంటే అప్పుడే. దేవుని స్తోత్రం. వీళ్ళు అన్నారు, మాకు రాజుగారు పూజించే ఆ మత్తుకు సంబంధించిన అవన్నీ మాకొద్దు, మాకేం కావాలి? ఆకుకూరలు ఇవే కావాలన్నప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలారు కొంతకాలమై రాజుగారి దగ్గరికి వెళ్ళి దర్శించుకునే కాలం వచ్చిన తర్వాత రాజుగారు అన్నారట, వీళ్ళు తిన్న ఆహారం ఏంటి, వీళ్ళు తిన్న ఆహారం ఏంటి? వీళ్ళ ముఖాలు ఎందుకు తేజస్మానంగా కనబడ్డాయి, వారి ముఖాలు ఎందుకు కనబడలేదు? వీళ్ళ ముఖాల్లో చిరునవ్వు కనపడుతుంది, ఒక కళ ఉట్టిపడుతుంది, వారి ముఖంలో కనబడట్లేదు. ఎస్తేరు జీవితంలో కూడా అదే కనబడుతుంది. మొదటగా చెప్పాడమ్మా, వాళ్ళు హంగులు ఆర్భాటాలకు వెళ్తారు, విలువైన వస్త్రాలు ధరిస్తారు, చెమికీలో బట్టలు వేస్తారు. ఏమండి, ఇంకా చేతికి కోతి ముడ్డికి వాటికి తేడా తెలియకుండా ఈ రోజున అనేక మంది ఒక క్రైస్తవులుగా మనం ఏం పెట్టుకోవాలో, ఒక క్రైస్తవులుగా మనం ఏం పెట్టుకోకూడదో ఈ రోజున క్రైస్తవ సమాజానికి అర్థం కావట్లేదు. ఇది క్రైస్తవురాల్ని నేను తినకూడదు,
నేను దేవుని బిడ్డని ఇది ధరించకూడదు, నేను దేవుళ్ళో ఎదుగుతున్న బిడ్డని ఇది చేయకూడదు అన్నటువంటి ప్రస్తావన లేదు. ఎస్తేర్ అన్నాడు మొదట, అమ్మా నువ్వు ఇస్తున్నారు కదా, ఉన్నాయి కదా, కొనిపెట్టే వాళ్ళు ఉన్నారు కదా, ఏమండి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు కాదు. నా మాటను నువ్వు ఇంటికాడ ఎలాగున్నావో రాజుగారి దగ్గరికి వెళ్ళినా అలాగే ఉండాలి. ఉందా? ఉన్నాయి కదా అని చెప్పేసి అని బీ సెంటర్ పోతే ఒక బండి మీద ఒక వెరైటీ దొరుకుతున్నట్టుగా చెవులకి ముక్కులకి ఏమండి కొంతమంది ఇక్కడ 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 పెట్టుకోలేదు. అలాగే చేతికి ఎర్రగా పండే పానాన్ని రాసుకోలేదు. నడుస్తూ ఉంటే దెయ్యం వస్తుందో మనిషి వస్తుందో తెలియకుండా ఉండేటువంటి గజ్జెలు తొడగలేదు. ఎక్కడ పడితే అక్కడ వెలిసినటువంటి మర్రి చెట్టుకి వెర్రి జనాలు మర్రి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేసినట్లుగా కట్టినటువంటి వాటికి కట్టినట్లుగా చేసినటువంటి చేతులకి వేసినట్టుగా కాదు. దేవుని మందిరానికి వస్తున్న దేవుని తెలుసుకున్న బిడ్డలోకి ఒక ప్రత్యేకమైన కళ కనబడుతుంది. ఎవరైనా చూస్తే మీరు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని తెలుసుకునేటట్లుగా నీ ముఖంలో నీ కళ అలా ఉట్టిపడాలమ్మా అన్నప్పుడు ఎస్తేర్ ఏం చేసింది తెలుసా? మొద్దకై చెప్పినట్లుగా ఆ పూలు పెట్టిందో లేదో రాయబడలా, గాజులు వేసుకుందో లేదో రాయబడలా, చెవులు పెట్టిందో రోజో రాయబడలా, గజ్జలు వేసిందో లేదో రాయబడలా. అక్కడ అన్ని వసతులు ఉన్నా ఏమీ లేనికి దానిలాగా నా యేసును నేను ధరించుకున్నాను కనుక ఈ లోక సంబంధమైనది ఏది నేను ధరించుకోనని ఏం చేసిందండి? సమస్తం పెంటతో సమానంగా ఆడపడేసింది. ఈ రోజున ఆ పెంటే జనాలు ఒంటి మీద సుగంధ ద్రవ్యాల్లాగా రాసుకుంటున్నారు. వాస్తవం అండి. ఈ రోజున ఆడపిల్లలు చర్చికి వచ్చే ఆడపిల్లల పనికిమాలిన వాళ్ళు అన్నట్లుగా ఉండదు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు అప్పుడు మొద్దకై చెప్పిన ప్రకారం ఎస్తేరు చేసిందండి. రాజుగారు వచ్చి చూసిన తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడంట చెప్పాలా? ఎందుకని అట్టాడండి అయ్యా. రాజుగారు చూసినప్పుడు ఆమె ముఖంలో ఒక తేజస్సు కనపడిందంట. ఆమె ఈరోజు నా తేజస్సు నీ ముఖంలో కనపడుతుందా? ఎందుకు కనపట్లా? పంది అంటదంట, పాన్స్ పౌడర్ గోల్ నాకు ఎందుకండి అంటదంట. పాన్స్ పౌడర్ గోల్ నాకు ఎందుకండి అంటదంట పంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఒక దైవికమైన కళ నీ ముఖంలో అలా కనపడాలి. ఏం కనపడాలి? దైవికమైన కళ. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను. ఈ లోక సంబంధంగా నువ్వు ఏది ధరించుకున్నా అది శాపమే కానీ ఆశీర్వాదం కాదు. ఇలాగే ఓ దైవజనుడు అన్నాడంట, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఉంటారు, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఒక ప్రత్యేకతను కలిగి జీవిస్తారు, వారి ముఖాల్లో కళ కూడా అలాగే కనబడుతుంది అని. ఇలాగే మందిరానికి వచ్చేటప్పుడు ఇది కొంచెం మంది కొద్ది కనుక కొంతమంది వేలల్లో వెళ్ళే జనాలు ఉంటారండి. ఆ జనాలు ఓ దైవసేవకుడు అన్నాడంట, అమ్మా ఇక్కడ పువ్వులు ఎవరు కొనరు, దయచేసి నువ్వు పెట్టుకున్న నీ టైం వేస్తే కానీ ఎవరు కొనరు అన్న. ఎందుకు కొనరు? బోర్డు మంది కొంటారు, అసలు ఎక్కడ ఎక్కువ సేల్ అవుతుందా. సరే పెట్టుకున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన అంతా అయిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు ఆ దైవసేవకుడు చూసి అడిగాడంట, అమ్మ ఎవరు కొన్నారా అని. అదేంటండి మీరు చెప్పినట్టుగా ఎవరు కొనలేదు, యవనస్తులు వచ్చారు, పిల్లలు వచ్చారు, తల్లులు వచ్చారు, ఎవరు కొనలేదనంటే మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరండి? ఆయన అన్న దాంట్లో తప్పేముంది? బజార్లు అమ్మడి తిరిగే వాళ్ళు అయితే పూలు కొంటారు, కానీ దైవికంగా ఎదుగుతున్న వాళ్ళు ఎవరు కూడా కొనరమ్మా అన్నాడంట. అది పనికి మాలిన మందకి అదేదో ఒక అంటరానితనంగా ఫీల్ అయిపోయి ఈ రోజున దాని గురించిన ఒక చర్చ, ఒక కేసు, ఒక ఇది అయిపోయింది. దేవుళ్ళు ఎదుగుతున్న వారికి దేవుని బిడ్డలారా, దేవుడే వారికి సొగసైన సౌందర్యాన్ని దేవుడు అలంకరిస్తాడు. ఆమేన్. ఈ లోకంతో ఉన్నటువంటి సంబంధాలన్నీ తెగిపోతే తప్ప నువ్వు దేవుళ్ళు ఎదగలేమన్న విషయం నువ్వు ఒకసారి గుర్తుపట్టాలి.
అందుకని ఇక్కడ అంటాడు, మీ యందు నా సంతోషం పరిపూర్ణం అవ్వాలని. మీరు నన్ను అడగండి, నేను ఇస్తా. ఏమివ్వాలంట? మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని. నువ్వు వస్త్రాలు వేసుకుంటే నీ సంతోషం పరిపూర్ణం అవ్వదు. లేకపోతే నీ ఒంటికి సొగసైన సుగంధ ద్రవ్యాలు రాసుకుంటే నీ యొక్క సంతోషం పరిపూర్ణం అవ్వదు. నిన్ను నిర్మించి, నిన్ను రూపించి, నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన దేవుడిగా నేనున్నా. నన్ను అడుగు. ఫోన్లు కనిపెట్టిన వాడు అప్డేట్ ఇస్తూ ఉంటాడు 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి. ఎందుకని? అది చురుకుగా, ఒక సౌందర్యంగా పనిచేయాలని. అంతేనా? ఈరోజు నిన్ను కూడా దేవుడు అప్డేట్ చేయాలంటే నీలో ఏముండాలో తెలుసా? దేవునితో అనుసంధానం కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఏమన్నా తెలుసా? అలా ఉంటే, దేవునితో ఉంటే నీకు భద్రత కలుగుతుంది. మొదటి దశలోని పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2వ దశలోనిక 3:3. 2వ దశలోనిక 3:3. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్ములను స్థిరపరిచి దుష్టత్వము నుండి నిన్ను కాపాడే దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. 3వది ఏం చేస్తాడంటే, దేవుడు ఆయనతో అంటుకట్టబడితే ముందు నిన్ను స్థిరపరుస్తాడు. ఎలా స్థిరపరుస్తాడు? వాక్యంతో స్థిరపరుస్తాడు, ప్రార్థనతో స్థిరపరుస్తాడు, పరిచర్యతో స్థిరపరుస్తాడు, అద్భుతాలతో, ఆశ్చర్యమైన కార్యాలతో స్థిరపరిచి, వీటిని చూసి నువ్వు హెచ్చుగాని తగ్గుగాని లేకుండా ఆయన దుష్టత్వము నుండి. ప్రైజ్ ది లార్డ్. నీలో ఒక సొగసైన సౌందర్యం వచ్చిన తర్వాత మనుషులు వదులుతారండి? సమాజంలోకి వెళ్తే వదులుతారండి? ఒక మనిషి చక్కగా ఒక వస్త్రాలంకారం వేసుకొని నిలబడుతుంటే ఊరకొక్కలు ఎన్ని జొల్లుగా చేయి ఉంటాయో, వాటన్నిటి నుంచి ప్రభు ఏం చేస్తాడంట? మాట్లాడాలి. ఏం చేస్తాడంట? దేవుడు ఆ దుష్టత్వం నుండి దేవుడు నిన్ను కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే మనలో ఏదైనా సరే ఒక ఘనమైన కార్యం ఉన్నప్పుడు, అనేక మంది ఆకర్షితులు ఉన్నప్పుడు వారి యొక్క మాటలు తీరు మారుతూ ఉంటుంది. పెద్ద ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఏసన్న గారు. ఒక ఆమె వచ్చి అందంట, ఏసన్న గారు ఎప్పుడు ఒక అబ్బాయి నా ఎంట పడుతున్నాడు, నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు, నేను లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు, ప్రార్థన చేయండి, మీరే దేవుని చిత్తం బయలుపడాలి. దేనికి బయలుపరచబడాలి? అని పెళ్లి చేసుకోవటం కాదు. ఇప్పుడు వాడు వచ్చి నిన్ను ఎంటపడ్డాడే అనుకో, వాడు వచ్చి నీ బాగున్నావు, నీ మొహం బాగుంది, నీ ముక్కు బాగుంది, నీ కళ్ళు బాగుంది, నీ కలర్ బాగుంది అన్నాడు అనుకో, నువ్వేమనాలి? అవునా, మా అమ్మ కూడా అనాలా? ఎవరా నువ్వు? నేను బాగున్నాను కాబట్టేగా మా నాన్న బట్టలు కొనిస్తాడు అనాలిగా. ఈ రోజున అటువంటి ప్రస్తావన లేదు. పొగిడితే చాలు పడిపోతారు. ఇప్పుడు వంట చేస్తారు, పొగిడామనుకోండి, అబ్బో ఇక వాళ్ళు అనకూడదు, తినరు, ఈ కడుపు నిండిపోద్ది. కూర బాగుంది చచ్చేదంటే అన్నాం అనుకో, అయ్యగారు బాగుంది అన్నాడు. రసం, అరే రసం బెమ్మానంగా, చికెన్ అబ్బో సూపర్, ముక్క ఉందని క్రిస్పీగా ఉంది. ఎట్టుంది? క్రిస్పీగా మెత్తగా ఉడికింది. అది బాగోపోయినా కానీ బాగుందని చెప్పాలి, ఎందుకంటే లేదా నెత్తి మీద కొత్త. మరి ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్పు, హల్లెలూయా. ఈరోజు ఏదైనా ఒక పని చేస్తే పొగిడితే పడిపోతాం. సమాజం కూడా అలాగే తయారైంది, పొగిడిచ్చి పనులు చేసుకుంటున్నారు. ఈ రోజున నీ జీవితం దుష్టత్వానికి అప్పచెప్పకుండా ఉండాలంటే పొగడతలు మానేయి, పొగిడించుకోవటం మానేయి. ఒకవేళ దుష్టులు రోడ్డు మీద కనబడ్డప్పుడు నీ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పడకు. వాడు పడేయటమే వాడి పని. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు సాతాను పలుమార్లు నీ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. పడతావా లేదా అని ప్రార్థన మీద కొడతాడు, భక్తి మీద కొడతాడు, నీ యొక్క స్థితిగతుల మీద కొడతాడు. కొట్టినప్పుడు నువ్వేం చేయాలి? ఆ దుష్టతను ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, నువ్వు నమ్మదగిన వాడివి కదా, నీ యందు నీ భయభక్తులు కలిగిన వ్యక్తిని కదా, నన్ను కాపాడు ప్రభు అని నువ్వు ప్రభుని అడిగితే ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా.
నేను ప్రార్థించలేకపోతున్నాను, నేను బైబిల్ చదవలేకపోతున్నానని దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని తగ్గొట్టుకోకు. అర్థమైందా? నాకు శ్రమలు ఎక్కువైపోయాయండి, నాకు వేదనలు ఎక్కువైపోయారండి, నా మీద ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎవడేడితే నీకెందుకండి? వాళ్ళ ఏడుపులే నీ ఎదుగుదల, వారి మాటలే నీకు ఆశీర్వాదం, వారి యొక్క ఓర్చుకోలేని తత్వమే నీ జీవితంలో ఎదుగుదలగా భావించి నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన అంటాడు, నీవు నన్ను నమ్మావు గనక నేను నిన్ను స్థిరపరుస్తాను, దుష్టుల చేతుల నుండి నిన్ను కాపాడుతాను, దుష్టత్వం నీకు అంటకుండా నిన్ను కంటికి రెప్పవలే నేను కాపాడుతాను. దేవుని మీద భారమై నువ్వు పడిపోయే స్థితి ఏది ఉందో ప్రభుని అడుగు. అలాగా నీ గమ్యాన్ని నువ్వు చేరుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచబడటం అంటే వాక్యంలో బలపరచబడాలి, స్థిరపరచబడాలి, ప్రార్థనలు ఎదగాలి. ఈ లోక సంబంధమైన వాటి మీద నీ దృష్టి మానే. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ ప్రభు చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలబడతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? మనం ప్రభువునందు సంతోషించాలి. దేన్ని బట్టి? దేవుని బట్టి సంతోషించాలి. రెండోది ప్రభుని బట్టి స్థిరపరచబడాలి. తర్వాత ఏంటండి? దేవుని యందు మనం అంటుకట్టబడి ఉంటే దేవుడే మనకు భద్రతను కలుగు చేస్తాడు, మనకు ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. మన జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎక్కించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధించే దేవుడు మాత్రమే. ఆమేన్, 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 హల్లెలూయా. కాబట్టి మనం ఆసక్తిగా ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. ఆసక్తి లేకుండా దేవుడు ఆశ లేనివాడిని కూడా ఆస్వాదించడు. అర్థమవుతుందండి? దేవుని మీద మనం ఆనుకోవాలి, దేవుణ్ణి మనం నమ్మాలి, దేవుని మీద ఉంచాలి. ఈ లోకం మీద, తిండి మీద, ఉద్యోగాల మీద, నిద్ర మీద, ఇంకా కూర్చోలేని స్థితి, మనకి బలహీనతలు ఉన్నప్పుడు ఏమనాలి? నమ్మదగిన వాడు. ఆయన బట్టి మనం ఏమనాలి? ప్రభువా, నా బలహీనత ఉంది, స్వస్థపరిచే యెహోవా నువ్వే. ప్రభుని అడగాలి. మీరు ఏదైనా మీరు ప్రభువుని నోరు తెరిచి అడిగితే ఆయన మీకు ఇస్తాడు. లేచి నిలబడదాం.